వస్తువుని వస్తువుగా పట్టుకున్నారనుకోండి, మీరు పట్టుకున్నారు కాబట్టి వస్తువు మిగులుతుందన్న నమ్మకమే ఉండదు. నేను ఎంతో ప్రేమించానండి అన్న మాట మళ్ళీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలమును అపేక్షించని దానిని ప్రేమ అంటారు శాస్త్రంలో. ప్రేమించుట అన్నది ఎక్కడుంటుందంటే తల్లి దగ్గర ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటుంది, గురువు దగ్గర ఉంటుంది. ఎందుకుంటుంది అంటే వాళ్ళు ఏం ప్రతిఫలం అపేక్షించరు. అమ్మ బిడ్డని కంది ఏం కోరుకుంటుంది? అమ్మ ఏం కోరుకోదు, వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది. అమ్మ అంటే ప్రతిఫలాన్ని కోరదు, కొవ్వొత్తిలా కరిగిపోతుంది అంతే. ఆవిడ బిడ్డల క్షేమాన్ని కోరుతుంది. అది ప్రేమ. ప్రతిఫలాన్ని అడగకపోతే ప్రేమించాడనాలి. తండ్రి ఆయన ఏం కోరుకుంటాడు? బిడ్డలు బాగుంటే చాలు. అందుకని తండ్రి ప్రేమ, గురువుగారిది ప్రేమ. గురువుగారు ఏం కోరుకుంటాడు? శిష్యుడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రేమించి మనం వస్తువుని నిలబెట్టడం సాధ్యం కాదు. కానీ ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఈశ్వరుడు రక్షించగలడు, ఆయన భయాన్ని తొలగించగలడు. నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ నా బిడ్డలు ఎక్కడో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుని నా బిడ్డలకి ఆపద ఏమైనా వస్తే కాపాడగలనా? కానీ నేను ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఆయన కాపాడతాడు. వాళ్ళు ఎక్కడున్నా. ఎందుకు కాపాడాలి? వీడు ఏడుస్తాడు, రా నా పాదాలు అట్టుకున్నాడు, రేపు పొద్దున నన్ను అడుగుతాడు మళ్ళీ, అందుకని వద్దులే అని ఆయన కాపాడతాడు. మూలాన్ని పట్టుకుంటే రక్షణ ఉంది. అది కాకుండా వస్తువుని వస్తువుగా ప్రేమతో పట్టుకుంటే రక్షణ పొందుతుందని నమ్మకం ఏం లేదు. పైగా సంసారం అనేటటువంటిది భయముతో కూడుకుని, బాధలతో కూడుకుని ఉంటుంది. అబ్బో, నరసింహ శతకంలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు సంసారం అన్న సముద్రము ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే వివాహము, దానికి రెండు అర్థాలు. విశిష్టమైన దానిని పొందడానికి సాధనము వివాహమే. అంటే వింతైన వాహం అంటే బరువు. పెద్ద బరువుని ఎత్తి మీద పెట్టుకుని ఎంత బాగుందో అంటూ ఉంటాడు. అందుకే వివాహము వలన సంసారము. కాబట్టి ఇప్పుడు భవ భయ ఖేద చిదే వందే, ఈ సంసార భయాన్ని తొలగించగలిగినవాడు, సంసారమును రక్షించగలిగినవాడు, సంసారమునందున్న నిన్ను రక్షించగలిగినవాడు. సముద్రం ఉంది, దాటాలి. సముద్రం దాటడానికి ఓ తెప్ప కావాలి, ఓ పడవ కావాలి. ఇప్పుడు పడవెక్కి వెడుతున్నాడు. ఆ పడవ పెద్ద గాలి వచ్చి తిరగబడిపోకుండా ఉండాలి. పడవని కూడా రక్షించగలిగిన వాడు పరమేశ్వరుడు, ఆయన కాపాడవలసిన వాడు. సంసారమునందు నువ్వు ఉండి సంసారమునందు మగ్నమైపోకుండా నిన్ను కాపాడగలిగిన వాడెవరు అంటే ఈశ్వరుడు. దాని చేత తరించేటట్టుగా చేస్తాడు తప్ప దాని చేత నువ్వు ఖేదమును పొంది కుంగిపోయేటట్టుగా చెయ్యకుండా సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటించగలిగిన వాడెవరో ఆయన పరమేశ్వరుడు. చిట్ట చివరికి ఆ వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ చక్కగా అన్నీ చూస్తావు, ధార్మికమైనటువంటి సుఖములు అనుభవిస్తావు, చివరికి వైరాగ్యాన్ని పొందుతావు, పాత్రత పొందుతావు, దాని వలన జ్ఞానమును పొందుతావు, ఆ జ్ఞానము వలన మోక్షమును పొందుతావు. కాబట్టి ఇటువంటి స్థితిని ఇవ్వగలడు. ఎప్పుడు? ఆ పాదములను ఆశ్రయించి షట్పది అయి వెళ్ళి నువ్వు కూర్చోవడం అలవాటు చేసుకుంటే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు.